పామాయిల్ తోట సాగుకు 179 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఆగ్రో ఫారెస్ట్రీ కింద నాణ్యమైన మొక్కలు పెంచడానికి 15.06 కోట్లు ప్రతిపాదించాం. జాతీయ వెదురు మిషన్ పథకం ద్వారా వెదురు అభివృద్ధికి 2.50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన రంగం మన గ్రామ ఆర్థిక వ్యవస్థని బలపరిచేందుకు, పేదరికాన్ని తగ్గించేందుకు, సుస్థిర అభివృద్ధికి సాధించేందుకు ఎంతగానో సహాయపడగలదు. మన భూమిలో పెట్టుబడులు పెట్టడం అంటే మన రాబోయే తర అభివృద్ధికి పెట్టుబడి పెట్టడమే అన్న ముఖ్యమంత్రి గారికి ఆలోచనలకు అనుగుణంగా ఉద్యాన శాఖ బడ్జెట్ని రూపకల్పన చేశాం. 2025-26 సంవత్సరానికి ఉద్యానవన శాఖకి 930.88 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. పట్టు పరిశ్రమ శాఖ దేశంలో సాంప్రదాయ పట్టు పరిశ్రమను చేపట్టే కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. పట్టు ఉత్పత్తిలో దేశంలో మంది 2వ స్థానం కాగా కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ బైవోల్టన్ ఉత్పత్తి చేయు రాష్ట్రం అవార్డు కూడా పొందింది. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మరియు కాకినాడ జిల్లా సేబ్రోల్లో లీఫ్ టు క్లాత్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రతిపాదనలు రూపొందించాం. 2025-26 సంవత్సరానికి పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం 96.22 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 ఈనాం మార్కెట్ల ద్వారా 7,452.51 కోట్లు విలువ చేసే 10.84 లక్షల మెట్రిక్ టన్నులు వాణిజ్యం చేయడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 124 రైతు బజార్లు ఉన్నాయి. మరో 21 రైతు బజార్లు పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. రాష్ట్రంలో గతంలో నిరుపయోగంగా ఉన్నటువంటి 15 మొబైల్ రైతు బజార్లను కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొచ్చాం. రైతు బజార్ల ఆధునీకరణకు, కొత్త మోడల్ ఇంటిగ్రేటెడ్ రైతు బజార్ల కోసం మరియు మార్కెటింగ్ శాఖలో అన్ని కార్యక్రమాలను పారదర్శకతను పెంపొందడానికి ఎండ్-టు-ఎండ్ డిజిటలైజేషన్ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించడమైంది. ధరల నియంత్రణలో భాగంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా జూన్ నుంచి అక్టోబర్ వరకు 2024 టమాటా ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు సరసమైనటువంటి ధరలు అందించడానికి రైతు నుంచి 753 మెట్రిక్ టన్నులు సేకరించి రాష్ట్రంలో రైతు బజార్ల ద్వారా అమ్మడం జరిగింది. మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం 2025-26 సంవత్సరంలో 300 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. ధరలు పతనమైన సందర్భంలో మిర్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేసిన అవిరల కృషి ఫలించింది. మిర్చి పంటకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS కింద ఒక కింటాకి 11,781.25 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. MIP ద్వారా ధర కంటే మార్కెట్ ధర పతనమైనటువంటి సందర్భంలో వ్యత్యాసాన్ని ధనాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 నిష్పత్తిలో రైతులకి చెల్లించాల్సి ఉంటుంది. మిర్చి రైతులను ఆదుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధాన్యం కొనుగోలులో సంబంధించి 1674.47 కోట్లు గత ప్రభుత్వం బకాయిల్ని మా ప్రభుత్వం జూలై 24లో రైతులకి చెల్లించడం జరిగింది. 2024 ఖరీఫ్ సీజన్లో సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలును ఇప్పటి వరకు 5,31,987 రైతుల నుండి 33,32,014 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 7,674.99 కోట్లు చెల్లించడం జరిగింది. పై మొత్తంలో కేవలం 24 గంటల్లోపే 6,726 కోట్లను
24 నుంచి 48 గంటలలోపు 948 కోట్లను చెల్లించామని గర్వంగా చెప్పదలుచుకున్నాను. 2025-26వ సంవత్సరానికి మార్కెటింగ్ శాఖకు 315.32 కోట్లు బడ్జెట్ని ప్రతిపాదిస్తున్నాను. సహకార శాఖ దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకార సే సమృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. 46.22 కోట్లతో 2037 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రాయోజిత పథకం కింద పిఎస్సిఎస్లను డిజిటలైజ్ చేస్తున్నాం. ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అన్ని పిఎస్సిఎస్లు ఈపిఎస్సిఎస్లుగా మార్పు చేసి వాటి లావాదేవీలను ఆన్లైన్లో జరుపుతామని సంతోషంగా తెలియజేస్తున్నాను. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద నాబార్డ్ రీఫైనాన్స్ సహాయంతో పిఎస్సిఎస్లను రైతు సేవా కేంద్రాల స్థాయిలో బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా మారుస్తున్నాం. సమీకృత సహకార అభివృద్ధి ప్రాజెక్టు కింద 15 గోడంలు కార్యాలయ భవనాలను నిర్మించి పిఎస్సిఎస్లను భవనాలుగా ఉపయోగిస్తున్నాం. కేంద్ర ప్రాయోజిత పథకం కింద రాష్ట్రంలో సహకార సంఘాలు రిజిస్ట్రార్ కార్యాలయాలు కంప్యూటీకరణ చేయబడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి 2025ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. 2025-26 సంవత్సరానికి సహకార శాఖకి 239.85 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాను. పశుసంవర్ధక శాఖ గౌరవ ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో పశుసంవర్ధక రంగంలో వినూత్న కార్యక్రమాలని ప్రాధాన్యత ఇస్తూ 2025-26 నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్లి ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్త కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కింద 34.89 లక్షలు కృత్రిమ గర్భధారణ ప్రక్రియను పూర్తి చేశాం. పశువులకు కోళ్లకు 9 కోట్లకు పైగా వ్యాక్సిన్లు చేయబడ్డాయి. 340 మొబైల్ వెటర్నరీ అంబులేటరీ క్లినిక్ల ద్వారా రైతుల ఇంటి వద్ద 6.36 లక్షల పశువులకి చికిత్స అందించాం. 1.34 లక్షల పశు కిసాన్ క్రెడిట్ కార్డుల్ని జారీ చేశాం. ఎంజీఎన్ఆర్ఈజీసీ కింద 13,376 గోకులాల్ని నిర్మించాం. 1,277 ఎకరాల్లో బహుళ వార్షిక పశుగ్రాస కేంద్రాలను అందుబాటులోకి తెచ్చాం. గోకులం పథకం ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీసీ నిధులతో పశువులకు ఆశ్రయం కల్పించలేని ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకులకు 90% రాయితీతో పశువుల షెడ్లు నిర్మాణాన్ని చేపట్టడానికి, 70% రాయితీపై గొర్రెలు, మేకలు, కోళ్ళు షెడ్లు నిర్మాణం చేపట్టడానికి 50,000 గోకులాలు నిర్మించడానికి ప్రతిపాదన చేశాం. పశుదానా, పశుగ్రాసాల లభ్యతను, పశువుల్లో ఉత్పాదకను పెంచడానికి రాయితీపై సైలేజ్ గడ్డి, టీఎంఆర్ పశుదానా, పశుగ్రాస విత్తనాల సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. 2024-25లో పశువులు కోల్పోయిన రైతులకి పరిహారం కింద 119 కోట్లు పాత బకాయిలు చెల్లించామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. 2025-26 పశువులు జీవాలు మరణిస్తే ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ కుటుంబాలకు పశు బీమా పథకం కింద చెల్లించవలసినటువంటి ప్రీమియంలో 80% రాయితీ, అదే ఏపీఎల్ అయితే 50% రాయితీ ఇవ్వడానికి నిర్ణయించాం. రాష్ట్రంలో పశు పోషణ, పశు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని పశు వైద్య సేవలకు మందులు, వ్యాధుల నియంత్రణకు, టీకాలు, సులి పురుగులు నివారణకు మందులు సరఫరా చేస్తున్నాం. 2025-26వ సంవత్సరానికి పశు సంవర్ధక శాఖకు 1,112.07 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. పాడి పరిశ్రమాభివృద్ధి రాష్ట్రంలో
55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 85 లక్షల లీటర్లు యూహెచ్టీ పాల సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో పాల శీతల సౌకర్యాల కోసం ఏపీడీడీసీఎఫ్ఎల్ 202.62 కోట్లతో ఎన్పీడీడీ ప్రాజెక్ట్ని అమలు చేస్తున్నాం. మత్స్యశాఖ అధ్యక్ష, స్వర్ణాంధ్ర 2047లో నిర్దేశించినటువంటి లక్ష్యాలను సాధించడానికి మత్స్య ఆక్వా రంగాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా గుర్తించబడింది. చేపలు, రొయ్యల ఉత్పత్తి దేశంలో ఆంధ్రప్రదేశ్ 28% వాటాతో అగ్రగామిగా ఉంది. ఈ రంగం రాష్ట్ర జీవీఏకి 7.6%, వ్యవసాయ జీవీఏకి 22.23% అందిస్తుంది. దేశ సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతి విలువలో 19,420 కోట్లతో రాష్ట్రానిదే అగ్రస్థానం. మత్స్యకారులు జీవనోపాధి పెంచడానికి జీఓఎంఎస్ నెంబర్ 2017ను రద్దు చేసింది. చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించడానికి 552 లక్షలు చేప పిల్లలను ప్రభుత్వం నీటి వనరుల్లో విడుదల చేశాము. మత్స్యకారుల నిఘా, భద్రత, టూవే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి 1245 కమ్యూనికేషన్స్ ట్రాకింగ్ పరికరాలు, ట్రాన్స్పౌండర్లను పడవల్లో అమర్చబడ్డాయి.